హలో గాయ్స్, ఇవాళ నేను మా ఇంట్లో శనగపప్పు మిల్ మేకర్ అయితే చేశాను లంచ్కి. ఇందులో నేను ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా సింపుల్గా అయితే చేసేసాను. ముందుగా ఆయిల్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు యాడ్ చేసేసి బాగా దోరగా వేయించేసుకొని ఆ తర్వాత శనగపప్పు మిల్ మేకర్ వేసేసుకొని కొంచెం బాగా వేగాక అందులోనే కారము వేసుకోవాలి. నేను శనగపప్పు అయితే నైటే నానబెట్టేసుకున్నానండి, కొంచెం ఫాస్ట్గా ఉడికిపోద్దని. ఆ తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఒక్క పావు గంట ఉడకబెట్టేసుకొని కొత్తిమీరతోని ఒక్క 5 మినిట్స్ ఉడికిపోయాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి తినేసింది. మా అమ్మాయికి శనగపప్పు మిల్ మేకర్ కర్రీ అంటే చాలా ఇష్టము. ఈ మిల్ మేకర్ని అమ్మ కక్క అంటుంది. దానికి నాన్ వెజ్ అంటే కొంచెం ఇష్టం లేండి. ఆ ఉద్దేశంతో నేను ఇలాగా చేసేసి పెట్టేస్తాను అనమాట, కొంచెం ఈజీగా అయిపోద్దని. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.